వెల్కమ్ టు D24 టీవీ న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని వెలుగు మహిళా చేయూత మార్ట్ చుట్టూ అవకతవకల ముసుగు మరింత ముందుగిస్తుంది. 2023లో 34 లక్షల పెట్టుబడితో ఘనంగా ప్రారంభమైన ఈ మార్ట్ కేవలం 2 ఏళ్లకే 10 లక్షల నష్టాల్లోకి జారిపోవడం స్థానికులను కలవరపెడుతుంది. డ్వాక్రా మహిళల సొమ్ముతో ఏర్పాటైన ఈ మార్ట్ లాభాలు ఇవ్వకపోగా బలవంతపు కొనుగోలు మోపుతున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆడిట్ వివరాలు అడిగిన అధికారులు స్పందించకపోవడం, నష్టం ఎంత అన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడం, ఇక్కడ ఏదో మాయాజాలం నడుస్తుందా అన్న అనుమానాలను మరింత పెంచుతుంది. మార్ట్ పరిస్థితిపై కిర్లంపూడి ఏసీఎం యాదకుమారి ఆవేదన వ్యక్తం చేస్తూ సిబ్బంది కొరత, పెన్షన్ దశలో ఉండటం, పాడైపోయిన సరుకులు, కాల పరిమితి దాటిన వస్తువులు నిల్వలో ఉండిపోవడం వల్ల మార్ట్ నిలబడటం అసాధ్యమని పేర్కొన్నారు. మరోవైపు ఈ పొదుపులో డబ్బులు తీసుకుని మీరు కొనుక్కున్నారా? శ్రీనివాస్తో మాత్రం ఎవరిని బలవంతంగా కొనమని గ్రూప్ 2000 మహిళా సంఘాల్లో ఆందోళన రేపుతుంది. మా కష్టార్జిత సొమ్ముతో పెట్టిన మార్ట్ నష్టాల్లోకి వెళ్లడమే ఇప్పుడు సామాన్లు ఇప్పుడు ఎంత కొన్నారు మీరు? రేట్లు కూడా ఎక్కువే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఎవరట్టాలో మరి 3000 సారా సరుకులు కూడా 3000 సరుకులు ఉన్నాయి ఇక్కడ. మరి లేకపోతే డబ్బులు రిటర్న్ కొట్టరా మీకు? ఎవరి దగ్గర ఉంటాయండి డబ్బులు? ఏ భీమా మేడం దగ్గర? అంటున్నారు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మేము పెట్టుకుని వస్తున్నాం, ఇక్కడ ఇవ్వట్లేదు, కానీ ఇవ్వకపోతే మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. తీసుకోవాలంటున్నారు కానీ ఇందులో ఇవ్వట్లేదు. నిన్ను డబ్బులు ఎట్టి ఖర్చు పెట్టుకుని వస్తున్నాం కదండి, మరి ఏటి ఉండాలి కదా ఇందులోని. ఆ బదులు ఎన్ని పెట్టుకున్నాం, పొదుపులో కట్టాలి, లోన్ కట్టుకుంటాం కదండి. ఈ పొదుపులో డబ్బులు తీసుకుని మీరు కొనుక్కున్నారా? గ్రూప్ 2000 ఇప్పుడు సామాన్లు ఇప్పుడు ఎంత కొంటున్నారు మీరు? రేట్లు కూడా ఎక్కువే. ఆడిట్ రిపోర్ట్లో 28 లక్షలు లాస్ అండి. అది మామూలుగా ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు 34 లక్షలు పెట్టి. నమస్తే సార్, నా పేరు యాదకుమారి. నేను కిర్లంపూడి మండలం ఏపీలో పనిచేస్తున్నాను. నాకు కిర్లంపూడి మండలం ఏపీఎంగా అక్టోబర్ 7వ తేదీన జాయిన్ కావడం జరిగింది. నేను ఏపీఎంగా. అలాగే ఇక్కడ మార్ట్ ఉన్నది, వెలుగు మహిళా మార్ట్. దానికి సంబంధించి బాధ్యతలు మండల సమాఖ్య కార్యకలాపాలతో పాటు మార్ట్ బాధ్యతలు కూడా నిర్వహించవలసి ఉన్నది. అది నా శక్తికి మించిన భారము. నేను కూడా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాను సార్. చాలా కష్టంగా ఉంది, చేయలేకపోతున్నానని చెప్పాము. డైలీ సేల్స్ చేయాలి, అలాగే సరుకు రప్పించాలి, మార్ట్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ 4 సీసీలు ఉండాలి. ఒక సీసీని 2 నెలల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. మార్ట్ ఉన్న చోట ఉన్న సిబ్బంది కంటే అధికంగా ఒక సీసీ ఉండాలి. అటువంటిది ఉన్న సిబ్బందిని తగ్గించారు. నాకు పనివారం మార్ట్ టార్గెట్లు ఉన్నాయి, చేయలేకపోతున్నాను. అలాగే నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను సార్. గతంలో నుంచి జరిగిన అన్నింటికి కూడా అది చాలా కష్టంగా ఉంది. గతంలో లెక్కలు అన్నీ కొద్దిగా తెలియాల్సి ఉంది అని పై అధికారికి తెలియచేశాము. ప్రస్తుతం ఉన్నదాంతో మీరు వర్క్ చేయండి, క్లియర్గా వర్క్ చేయండి అని చెప్పారు. గత 11 నెలల నుంచి మార్ట్ని BOL సహకారంతో అలాగే మా సీసీ సహకారంతో పని చేయించడం జరుగుతుంది. ఇందులో కూడా లాభాలు లేవు, మహిళలు ఇబ్బంది పడుతున్నారని గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ప్రజలు తీసుకెళ్ళడం జరిగింది.
గౌరవ ఎమ్మెల్యే గారు పీడీ గారికి ఫోన్ ద్వారా ఈ మార్పుని రోడ్ చేయవలసిందిగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఉన్నారు. దాని మీద తదుపరి నిర్ణయం గౌరవ పథక సంచాలకుల వారు తీసుకోవాల్సి ఉన్నది. ఇక్కడ నేను అందరితోనూ ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. కింద నుంచి గ్రూపులను మొబలైజ్ చేయడం, వివోఎల్కి సీసీకి టార్గెట్ ఇచ్చి గ్రూపులు తీసుకొచ్చి పంపించడం చేయడం చాలా కష్టంగా ఉంది సార్. 11 గంటలు ప్రయత్నించాను, మా శాశ్వత కూడా చేయలేకపోతున్నాను. వివోఎల్ కూడా మొన్న చేయలేమని చెప్పి గౌరవ పీడీ గారు విజిట్లో తెలియజేయడం జరిగింది. అందులో దాని తదుపరి ఒక వివోఏ గారి మాటలో సేల్ గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. కనుక ఈ విషయాలన్నీ తమ దృష్టికి తీసుకురావడం ఏంటండి. అలాగే నేను ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న టైంలో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం నాకు చాలా మానసిక ఆందోళనకు గురవుతున్నాను సార్. లాస్ ఎంత ఉంది మేడం? లాస్ అయితే 10 లక్షల వరకు ఉంది సార్. అంటే ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు మార్ట్? ఎప్పుడు స్టార్ట్ చేశారు? పెట్టుబడి 34 లక్షలు. ప్రతి గ్రామ సంఘం నుంచి ప్రతి సంఘం నుంచి 2,000 చొప్పున వసూలు చేయడం జరిగింది. మొత్తం 34 లక్షలు 1700 సంఘాల నుంచి కట్టించడం జరిగింది. అంటే ఈ విషయాలు మీరు లాస్ అవుతుంది, ఎందుకు లాస్ అవుతుంది అనే విషయాలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. గతం నుంచి ఇది లాస్లోనే ఉందని పై అధికారులకి తెలియజేయడం జరిగిందండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మార్ట్ మీద సరిలేదు, పూర్తి స్థాయిలో లేదు అని అంటుంటే నాకు కూడా అవమానంగా ఉంది సార్. ఎందుకంటే నేను ఎప్పుడు వ్యాపారాలు చేసి ఉండలేదు, ఎటువంటి వ్యాపారం చేయలేదు. నేను కేవలం చిన్న స్థాయి నుండి ఉద్యోగం కోసమే పనిచేసి ఉద్యోగం నిలబెట్టుకోవడానికి, ఉద్యోగం పూర్తి స్థాయిలో సక్రమంగా చేయడానికే నా దృష్టి పెట్టాను తప్ప ఇటువంటి వ్యాపారాలు అయ్యి నాకు అనుభవం లేదు సార్. అక్కడ స్టాక్ తేవడానికి కూడా డబ్బులు లేవు. సంఘ సభ్యులు కట్టిన డబ్బులే వారి దగ్గర ఇన్వెంట్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చి రొటేషన్ చేసి స్టాక్ తేవాల్సిన బాధ్యత మీదే, పూర్తి స్టాక్ కట్టవలసిన బాధ్యత మీదే అని అధికారులు చెప్తున్నారు సార్. నాకు పూర్తి స్టాక్ తేవడానికి పూర్తిగా ఒక 10 లక్షలు 15 లక్షలు అక్కడ పెట్టుబడి ఉంటే నేను కూడా వ్యాపారం చేసి చూపిద్దామని ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ సహకరించడానికి ఎవరికి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేకుండా సరుకులు కొనిపించడానికి నాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ప్రజలకి అనగా డ్వాక్రా గ్రూప్ సభ్యులకి, వివోఏలకి, పైన సీసీలకి మాకు పై అధికారులు ఇచ్చిన టార్గెట్ ప్రకారం పనిచేయాలి తప్ప అంతకు మించి మేము వ్యక్తిగతంగా చేయడానికి లేదు. కనుక రోజుకి మాట మూతపడకుండా 2-3 సంఘాలు, మా పై అధికారులు అయితే రోజుకు 4 సంఘాలు 1,50,000 చేయమని టార్గెట్ ఇచ్చారు. కానీ నేను మాత్రం మార్ట్కి సభ్యులు వివోఏ తీసుకొచ్చిన సంఘాల ప్రకారం వారి ట్రాన్స్ఫర్ పెట్టిన అమౌంట్ అరువు లేకుండా వచ్చిన అమౌంట్తోనే వారి ఇండెంట్ తీసుకొని కొని వాళ్ళకి సరుకులు అందజేయడం జరుగుతుంది సార్. మందికి పాత జీతాలు ఇవ్వాల్సి ఉంది సార్ 6కి. అలాగే ఓపీలకి టీఏడిఏ ఇవ్వాల్సి ఉందండి. ఒక వెండర్కి కూడా బాకీ ఉన్నాం సార్. కొంత పాత బకాయిలు కూడా ఉన్నాయి సార్. ప్రస్తుతానికి అయితే మేము సరుకులు తెచ్చిన దగ్గర ఎక్కడ బకాయిలు లేవండి. క్యాష్ ఉంటే తీసుకొచ్చి అమ్మి సేల్ చేసి చేస్తున్నాం సార్. అది కూడా కేవలం మెయింటెనెన్స్ వరకే వస్తుంది సార్. ఆఫీసు మార్ట్ మెయింటెనెన్స్కి, జీతాలకి, కరెంట్ బిల్కి, జిఎస్టీకి, అలాగే కమర్షియల్ ట్యాక్స్కి, ఏసీ కానీ సీసీ కెమెరాలు కానీ ఫ్యాన్ కానీ ఏమైనా రిపేర్లు వచ్చినా అంతవరకే వస్తుంది సార్. మేమంతా చేసిన సేల్లో లాభం అనేది కనిపించాలి. మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలకి ఏదో విధంగా ఆదాయం రాబట్టాలని ఈ స్టోర్ని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఎంత లాస్ అవుతుంది కాబట్టి ఈ స్టోర్ని ఇప్పటివరకు రన్ చేయడానికి గల కారణం ఏంటంటారు? అది పై అధికారుల దృష్టిలో పెట్టాను సార్. వారు ఎలాగైనా మనం ఈ మార్ట్ని స్టేట్లోనే ఫస్ట్ ప్రారంభించారు. మన జిల్లాలో మార్ట్ని ముయ్యకూడదు, ఏదో విధంగా నడిపించి లాభాల వాటిలోకి చేయాలని కృషి చేద్దామని మాకు అందరికీ కూడా తెలియచేయడం జరిగింది సార్. ఆ పని అయితే పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం సార్. మార్ట్ పని అనేది పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రజలకి అంగీకారం లేదు, పనిచేసి సిబ్బందికి కూడా అంగీకారం లేదు. అటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం.